లోకి చేరికలు వెలువెత్తుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన నాయకులు కార్యకర్తలు ఆయా పార్టీలను వీడి గులాబీ గూటికి చేరుతున్నారు. ఇటు బీఆర్ఎస్ నేతల సమక్షంలో పింక్ కండువా కప్పుకుంటున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో గులాబీ పార్టీని గెలిపించుకుంటామని ప్రతినబూనుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ముద్విన్ గ్రామానికి చెందిన బీజేపీ కీలక నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో గులాబీ దళంలో చేరారు. వారికి హరీష్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని హరీష్ రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించడంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని మఠంపల్లి మండలంలోని హనుమంతుల గూడెం, కామంచికుంట తండా గ్రామాల మాజీ ఎంపీటీసీలు బొమ్మకంటి నరసింహారాజు, బాదావత్ రాంబాబు సహా అస్తం పార్టీ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. పెద్దవంగరం మండలం బొమ్మకల్లుకు చెందిన సీనియర్ నేత మాజీ జెడ్పీటీసీ బాటోతు కమలాకర్ కాంగ్రెస్ పార్టీని వీడారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హస్తం పార్టీ కార్యకర్తలు గులాబీ కండువ కప్పుకున్నారు. కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. అశ్వారావుపేటకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే మోర్చా నాగేశ్వరరావు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన పూడూరు, పరిగి మండలాలకు చెందిన 160 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. స్థానిక ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి చేరారు. బూదరావుపేట, రంగాపురం, ధర్మారావుపేట గ్రామాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ లోకి చేరికలు ధూమ్ధామ్ గా కొనసాగుతున్నాయి. కుంటపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలుపై ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించుకుంటామని గులాబీ దళం ప్రతినబూనుతోంది.